కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పార్టీ సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఖర్గేతో పాటు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా లేఖ రాశారు జానారెడ్డి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పార్టీ సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఖర్గేతో పాటు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కి కూడా లేఖ రాశారు జానారెడ్డి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పార్టీ సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాశారు. తెలంగాణ కేబినెట్ లో విస్తరణలో భాగంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఖర్గేతో పాటు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కి కూడా లేఖ రాశారు జానారెడ్డి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి జానారెడ్డి లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, కేబినెట్ విస్తరణ జరుగుతుందనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్ లో చోటు లేదు కాబట్టి ఆ జిల్లాల నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా జానారెడ్డిని ఆశ్రయించారు. జానారెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ కి లేఖ రాశారు. రంగారెడ్డి అలాగే హైదరాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు కేబినెట్ లో చోటు కల్పించాలనేటువంటి సూచన చేస్తూ మంత్రి పదవుల కేటాయింపు చేయడం వల్ల ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా కొంత బలోపేతం అవుతుంది అనేటువంటి సూచన కూడా జానారెడ్డి చేశారు. కేబినెట్ విస్తరణ 3వ తేదీ లేదంటే 4వ తేదీ జరుగుతుందని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నాయకులంతా కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే జానారెడ్డి దగ్గరికి రంగారెడ్డి అలాగే హైదరాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వెళ్లి కేసీ వేణుగోపాల్ అలాగే ఖర్గేకి లేఖ రాయించారు. ఓకే చారి.